నమస్తే వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారి వివాహం నిర్వహించారు. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున మంత్రి సవిత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలోని శ్రీదేవి భూదేవి వసంత వల్లభమూర్తులను వధువరులుగా కళ్యాణ వేదికపై అర్చకులు తీసుకొచ్చారు. శ్రీవారు అమ్మవార్లను ప్రత్యేక పుష్పాలంకరణలు విశేష పూజలు జరిపారు. వేద పండితులు మంత్రోచ్చరణలతో కాద్రీసుని కళ్యాణం జరిగింది. అర్చకులు అమ్మవార్లకు మాంగళ్యధారణ చేశారు. స్వామివారికి పూలహారాలు మార్చి స్వామివారికి వేసే మంగళ హారాలను అందరూ దర్శించుకోండి. భక్తాదులారా నెల్లూరు జిల్లా కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కోనేరు నిర్మాణాన్ని ప్రారంభించారు. 2 కోట్ల సొంత నిధులను ఎంపీ వేమిరెడ్డి దంపతులు దీనికోసం వెచ్చించారు. కాగా ఈ కోనేరుని ఎంపీలు వేమిరెడ్డి, బీదా మస్తానరావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యేలు కావ్యకృష్ణారెడ్డి, ప్రశాంతిరెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం స్వామివారిని దర్శించి వేమిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నేతృత్వంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వేమిరెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. స్థాపించినటువంటి బిల్లవకోట క్షేత్రం కావలి నియోజకవర్గ ప్రజానికాన్ని, నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని సముద్ర ఉప్పెనల నుంచి కాపాడుకుంటూ ఎక్కడ కూడా కరువు కాటకాలు రాకుండా ఈ కలియుగ దైవం అయినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కాపలా కాస్తున్నటువంటి తరుణంలో ఈ మంచి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుడిని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో ఈరోజు ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి తరుణం. ఎప్పుడో చోళరాజుల తరంలో నిర్మించిన ఈ ఆలయంలో కోనేరు తిరిగి పునర్నిర్మించడం అనే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకిచ్చినందుకు, ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఇచ్చినందుకు నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. అందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా మమ్మల్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకలో పడాల సూర్యనారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన రక్తదాన శిబిరానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల కూటమి నాయకులు, పందలపాక గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయో వాటి ద్వారా బ్లడ్ క్యాంప్ రన్ చేయాలనేది నిర్ణయం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైనా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి వాళ్ళ పందలపాక పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాకినాడ పంపించి వారికి వైద్య పరీక్షలే కాకుండా ఆపరేషన్లు అవసరమైతే అవి కూడా చేయించడం, కళ్ళజోడు అవసరమైతే అవి అందివ్వడం, ఈ విధంగా వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు కరోనాలో కూడా దాదాపు 15-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు మరి సరుకులన్నీ, నిత్యావసర వస్తువులు సరుకులన్నీ ఆ రోజు గ్రామ ప్రజానికి అందివ్వడం జరిగింది. ఆ విధంగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా సూర్యనారాయణ రెడ్డి గారు మరి పిఎస్సిఎస్ అధ్యక్షులుగా కూడా సుదీర్ఘకాలంగా కొనసాగుతూ ఉన్నారు. ఈ పిఎస్సిఎస్ని లాభాల బాటలో నడిపించడమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం వారు విశేషంగా కృషి చేయడమే కాకుండా ఈ సామాజిక సేవని ఒక హాబీగా మార్చుకొని వారు అనేక కార్యక్రమాలు
కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని మంత్రి ఆనం రామరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన సంఘం వ్యవసాయ సహకార సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హాజరయ్యారు. మంత్రి ఆనం అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో దళారులకు ధాన్యాన్ని అమ్మడంతో పూర్తిగా నష్టపోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు వారు పండించిన పంటను దళారులకు అమ్మకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతిగా నిలుస్తుందని తెలిపారు. ఈ యొక్క పంటల్ని తెగనమ్ముకునే పరిస్థితి వచ్చేది. కానీ ఇవాళ 24 గంటల్లో రైతు అకౌంట్కి డబ్బు చేరుతా ఉంది ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. మద్దతు ధర కన్నా బయట మీకు ఎక్కువ ధర వస్తుంది, ఇంకా మాకు ఎక్కువ ఆదాయం వస్తుందంటే తప్పకుండా రైతులకి ఏమి కట్టడి లేదు, ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. కానీ రైతులు ఉన్నటువంటి ధాన్యం వ్యాపారస్తులు దళారులో మోసం చేస్తున్నారనే దాంతోనే ప్రభుత్వం యొక్క మద్దతు ధర అధికారులు, ఆ శాఖల యొక్క అధికారులు అందరూ. విశాఖపట్నం దసపల్ల ఎగ్జిక్యూటివ్ కోర్టు హోటల్లో సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని అనే సినిమాలో హీరో శివాజీ, హీరోయిన్ లయ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడారు. మూవీకి సంబంధించిన అనుభవాలను వారు వివరించారు. ఈ సినిమా ఈ ట్రెండ్కి తగ్గట్టు ఎక్కడా కూడా ఏదో కామెడీ కోసం కామెడీ మన జబర్దస్త్ కైండ్ ఆఫ్ అలా ఉండదండి. సినిమా చాలా కాంటెంపరీ సినిమా. ఇది మీకు చాలామంది మీరు అడగకుండానే క్వశ్చన్స్ నేను ఒకటి చెప్తాను, ఎలా ఉంటుంది ఈ సినిమా. వరుణ్ డాక్టర్ అనే ఒక సినిమా వచ్చింది, అలాగే కోకో కోకిల, ఇలా ఒక డార్క్ కామెడీ ఫిల్మ్ అనమాట ఇది. సో ఇంక ఈ సినిమా కథ గురించి చెప్పలేము, ఎందుకంటే డార్క్ కామెడీ ఫిల్మ్ అంటే చెప్తే మజా పోతుంది, చూస్తేనే. సో రేపు 6వ తారీఖు థియేటర్లోకి వస్తుంది. వైజాగ్ ఉత్తరాంధ్ర సినిమా అంటే ఉత్తరాంధ్ర అంటే సినిమా. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా, నేను చేసిన లాస్ట్ సినిమా కూడా 50 రోజులు ఆడింది ఇక్కడ, బూచెమ్మ బూచోడు అనే సినిమా. సో 100 రోజుల సినిమాలు ఒక 4 ఉన్నాయి. సో వైజాగ్ డెఫినెట్ గా ఆదరిస్తుందని నమ్ముతున్నాను. ఉత్తరాంధ్ర దేర్ ఇస్ నో ఏజ్ ఫ్యాక్టర్, సో అందరూ చూడొచ్చు. అందుకనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది ఫ్యామిలీ సినిమాగా ప్రొజెక్ట్ చేయకుండా ప్లీజ్ టేక్ ఇట్, అందరికీ స్ప్రెడ్ చేయండి. దట్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. March 6th థియేటర్స్లోనే చూడండి. ఓటీటీలో ఇస్ నాట్ ద సేమ్. ఓటీటీ మీరు ఫ్యామిలీతో కలిసి కూర్చుని పాప్కార్న్. అనకాపల్లి జిల్లా వీమాడుగుల నియోజకవర్గంలో చీడికాడ మండలం తురువోలు గ్రామంలో మాదిగల అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిగింది. మాదిగ ఉద్యోగుల సమైక్య అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తా శ్రీనివాసరావు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం 5 నిమిషాలు మౌనం పాటించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అమరులైన అమరవీరుల త్యాగ ఫలితాలలో ఎస్సీలు ఉమ్మడి ఏబీసీడీ వర్గీకరణ ఫలాలు ప్రస్తుతం అనుభవిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కలిగొట్ల కన్నయ్య, ఎంఎస్పీ అధ్యక్షులు చెవిటి రాము, ఎంఎస్పీ మాడుగుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చవ్వటి వెంకట్రావు, కె కొండబాబు తదితరులు పాల్గొన్నారు. పోరాట ఫలితంగా మరి 30 సంవత్సరాల నుంచి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేసుకున్న క్రమంలో మరి ఆ వర్గీకరణ సాధించాలనే ఒక పట్టుదలతో ఎంతో మంది మాదిగ బిడ్డలు అమరులైపోయారు. అంటే చూడండి, ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్న ఈ దామోదర్ మాదిగ, సురేష్ మాదిగ, అలాగే మన భారతక్క మాదిగ గారు, అలాగే మన పెద్ద ప్రకాశ్ మాదిగ, మీ అందరికీ తెలుసు మన ఏరియాలో. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, ఊరు సుబ్బారావు గారు, వీళ్ళందరూ. అయితే వీళ్ళందరూ మాదిగలు అభివృద్ధి చెందాలి, మాదిగలు అన్ని రకాల వెనకబడి ఉన్నారు అని ఒకే ఒక కారణంతో ఉద్యమం కోసం బలైపోయారు అన్నమాట. అందుకు ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీన మనం మాదిగ అమరవీరులు జ్ఞాపకం. పొంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలసి ఉన్న టీటీడీ
పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. స్వామివారి గరుడ సేవ కన్నుల పండుగగా సాగింది. మంగళ వాయిద్యాలు, బళ్ళారి డ్రమ్స్, అలాగే దేవరెద్దుల చెక్కభజనలు, కోలాటాలు, బాణాసంచాలు పేల్చుతూ స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గరుడ సేవలో పట్టణ చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, గోవిందనామాల పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, శ్రీకాంత్ ఆచార్యులు, ప్రార్థసారథి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. టీటీడీ పరిధిలో ఉన్న పొంగునూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో 24వ తేదీ నుంచి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ యాజమాన్యం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఏర్పాట్లను చేసింది. ఈరోజు బ్రహ్మోత్సవాలలో 5వ రోజు అయిన గరుడ సేవని నిర్వహిస్తున్నాము. శనివారం కావడంతో అశేషమైన భక్తులు ఈ గరుడ వాహన సేవను తిలకిస్తూ స్వామివారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తున్నారు. టీటీడీ యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యుత్ దీపక ఎలక్ట్రికల్ కటౌట్లను ఏర్పాట్లను చేసి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 5వ తేదీ వరకు జరుగుతాయి. కావున భక్తులందరూ ఇదే విధంగా వాహన సేవల్లో ఉదయం రాత్రి జరుగుతున్న వాహన సేవల్లో పాల్గొని స్వామి అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని. ప్రభుత్వం నుంచి కాణిపాకం దేవస్థానానికి 18 ఎకరాల భూమి పాలక మండలిలో అలాగే చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్ర కేబినెట్లో కాణిపాక సమీపంలో 6 లేన్ల రహదారి పక్కన 18 ఎకరాల 60 సెంట్ల భూమిని దేవస్థానానికి కేటాయించిన అంశంపై సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలిపారు. గోశాల నిర్వహణ కోసం కొత్త భూమి కొనుగోలు ప్రతిపాదనను ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఖర్చులు, మిగులు అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ఇక రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు త్రాగునీరు, క్యూలైన్లు, వసతి సదుపాయాలు మెరుగుపరచాలని ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణినాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. గౌరవ సభ్యులందరూ కూడా అనేక విషయాలని చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా కాణిపాకం దేవస్థానానికి 18 ఎకరాల 60 సెంట్ల స్థలం తవనంపల్లి మండలంలో హైవేకి ఆనుకుని ఉన్నటువంటి విలువైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా కాణిపాకం దేవస్థానానికి కేటాయించింది. ఆ కేటాయించినటువంటి కేటాయింపుల్ని ఈరోజు కాణిపాకం దేవస్థానం బోర్డు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, అభివందనలు తెలియజేస్తూ తొలి తీర్మానం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ద్వారా మాకు కలిగినటువంటి వెసులుబాటు అనేది ఒక 100 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యానికి అవసరమైనటువంటి అనేక అవకాశాలను అది కల్పించబోతుంది. ఆ అవకాశాన్ని భగవంతుడి కృపతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందించారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు ప్రభుత్వ అంచనా. ఆ భూమిని ప్రభుత్వ లెక్కల ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచంపూడి కమ్యూనిటీ హాల్లో గంగిరెడ్డి గంగాధర అధ్యక్షతన ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘ సమావేశం జరిగింది. ఐఎఫ్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన చెలో డీసీఎల్ కార్యాలయం ధర్నాలో పాల్గొనాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలను పెంచి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రామాంజనేయులు, రవి, శివ, భూబత్తల శ్రీను, పెద్దిశెట్టి గంగరాజు, కొండలు, నాగు, తేజ పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెదవేగి మండలం కూచిపూడి గ్రామంలో నిర్మాణ రంగ కార్మికుల జనరల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈరోజు 1/3/2026 తేదీన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని అమలు దిశగా తీసుకొస్తామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీఎల్ గారు ద్వారా మాకు సమాచారం అందినది. మేము తెలియజేసేది ఏంటంటే గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్మాణ రంగ కార్మికులకు హామీలను ఖచ్చితంగా అమలు చేయాలి.
గతంలో ఉన్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలను పెంచి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. టెండర్లలో ఎక్స్పెన్సెస్ కింద 4 పథకాలు ప్రకటించారు. ఆ పథకాలను కూడా పెంచి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం పెదవి మండలం కూచిపూడి గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల జనరల్ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పథకాల అమలు దిశగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఐఎఫ్టీ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున జిల్లా కలెక్టరేట్ల దగ్గర డీసీఎల్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో నెలకొన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ షికారి ఉత్సవం ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి తరతరాలుగా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి నెలలో అమ్మవారిని వివిధ పుష్పాలతో ఘనంగా అలంకరించి డప్పు మేళ వాయిద్యాలతో షికారి ఉత్సవం ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 5న అమ్మవారి జాతరను కోడి కట్టి ప్రారంభించడం జరుగుతుందన్నారు. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్. తిరువూరు మండలంలోని కొండపర్వ విసన్నపేట చండ్రుపట్ల గ్రామాలలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లబ్ధిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి CMRF చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గరిమెళ్ల లోకేశ్వరరావు, మరుగుల ప్రసాద్, సాంబారు నాగలక్ష్మి, వెంపటి వేమన, మేసపాం ప్రభాకర్, రవీంద్ర, సుధాకర్, స్టాలిన్, నవీన్, మైనారిటీ సెల్ నాయకులు సుప్రీం భాష, ఎస్టీ సెల్ నాయకులు తోరి కృష్ణ, బాలు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వేడం గ్రామంలో వెలుగొందుతున్న శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఆది, మంగళ, శుక్రవారం అమ్మవారికి రాహుకాల అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పాలు, పసుపు, కుంకుమ, పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాల అభిషేకాలు, విశేష పూల అలంకరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వయంభుగా వెలసిన శ్రీ అమ్మవారు దక్షిణాభిముఖంగా కొండపై ఉన్న కాలభైరేశ్వరుడిని చూస్తూ భక్తుల కోరికలు తీర్చుతారని స్థానికుల విశ్వాసం. విశాల ప్రాంగణంలో అమ్మవారి వివిధ అలంకారాల దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రధాన అర్చకులు చంద్రశేఖర స్వామి ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతో పాటుగా భక్తులకు అన్నదానం అందిస్తున్నారు. రాహుకాల అభిషేకం చేసిన వారికి కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో యూనియన్ బ్యాంక్ ఉద్యోగస్తులకు ఎన్నో సంవత్సరాల నుండి వారి సమస్యల పరిష్కారానికి విశిష్ట సేవలు అందిస్తున్న ఎంఎం భాస్కర్ రావు సేవలు ఎనలేనివని పలువురు యూనియన్ నాయకులు పేర్కొన్నారు. హైదరాబాద్లో యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ 13వ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి యూనియన్ బ్యాంక్ ఉద్యోగస్తులకు సమస్యల పరిష్కారానికి దారి చూపుతున్న చైర్మన్ భాస్కర్ రావును రెండు రాష్ట్రాల యూనియన్ బ్యాంక్ సభ్యులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి యూనియన్ బ్యాంక్ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన యూనియన్ నాయకులను పలువురు తమ అభినందనలు తెలియజేశారు. పాక్షిక చంద్రగ్రహణ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మంగళవారం మూతపడనున్నాయి. ఖగోళ శాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి గ్రహణ అనంతరం సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, యాదగిరిగుట్ట, వేములవాడ రాజన్న ఆలయాలు అధికారులు ఇప్పటికే కీలక ప్రకటనలు విడుదల చేశారు. గ్రహణం ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఆలయ గర్భాలయ ద్వారాలను మూసివేస్తున్నట్లుగా, ఆ సమయంలో భక్తులకు దర్శనాలు సహా అన్ని రకాల కైంకర్యాలు నిలిపివేస్తున్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుండే ఈ ప్రభావం మొదలు కానుండడంతో భక్తులు తమ పర్యటనలను అనుగుణంగా మార్చుకోవడానికి ఆలయ కమిటీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక తిరుమలలో గ్రహణం కారణంగా అన్నప్రసాద వితరణ, సర్వదర్శనం మార్పులు ఉండనున్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి పుణ్యహావచనం నిర్వహించిన అనంతరం తిరిగి భక్తులకు దర్శనాలను అనుమతించనున్నారు.
కాకినాడ జిల్లాలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన నేపథ్యంలో విజయనగరం జిల్లా బాడంగి మండలం ఎరుకలపాక గ్రామంలోని అమ్మా భగవాన్ ఫైర్ వర్క్స్ యూనిట్ ను బొబ్బిలి రూరల్ సిఐ ఎస్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. లైసెన్స్ గడువు, రా మెటీరియల్ పరిణామం, అలాగే తయారీ విధానం, భద్రతా చర్యలు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, సీసీ కెమెరాలు పరిశీలించారు. యాజమాన్యానికి తగు సూచనలు చేశారు. ఇంకోటి కావచ్చు కొడుద్దు మొత్తం మిక్సింగ్ అయిన తర్వాత ప్రాబ్లం ఇది సున్నంలాగా ఉంది అంతే అలాగే ఉంది సార్. ఇప్పుడు మీకు లైసెన్స్ లో ఇందులో ఏది ఎన్ని కేజీలు ఉంటుందో మెన్షన్ చేస్తారా? అలాగే ఉండదు సార్. మిక్సింగ్ అలా కూడా కలిపిచ్చారు సార్. ఓకే సార్. కాదు ఇది ఎన్ని కేజీలు? అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలో A1 టీవీ ప్రసారం చేసిన వార్తకు ఇరిగేషన్ శాఖ స్పందించింది. అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలోని ప్రధాన పంట కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు చేపట్టింది. కాలువ శుభ్రపరిచే చర్యలతో రైతులకు సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.